చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 సంవత్సరాల కిందట కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది కూడా దినదినానికి కూడా క్షీణిస్తూనే ఉన్నాయి. దాంట్లో ప్రకారమే అనంతపురం జిల్లాలో మరీ ముఖ్యంగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో శాంతి భద్రతలు కూడా చాలా క్షీణిస్తున్నాయి. అక్కడ ప్రజలకు అనేది కూడా ఎక్కడ కానీ భద్రత లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కనీసం ప్రాథమిక హక్కులు కూడా వాళ్ళు కల్పించుకోవడానికి కూడా అక్కడ ఎక్కడ కానీ అవకాశం అనేది కూడా లేకుండా కూడా పోయింది. అక్కడ పోలీసు వ్యవస్థ అనేది కూడా వారి యొక్క విధులు వారు మాత్రం నిర్వర్తించుకోలేదు. అక్కడ ఉండే శాసనసభ్యులు కావచ్చు, ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి యొక్క అనుచరులు చెప్పిందే వేదంగా కూడా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీస్ అనే వ్యవస్థ అనేది కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అక్కడ శాంతి భద్రతల సమస్య లేదు. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలు చేసుకోవడానికి కూడా వీలుగా పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో కూడా ఉన్న విషయాలు కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. తుదకు స్థానిక సంస్థలు సమీపిస్తున్న కొద్దీ దాడులు చేసేది కూడా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించడం చేయడం కూడా జరిగింది. మొన్న కొద్ది మంది ముందర ఒక వారం దగ్గర నుంచి కూడా నరసింహారెడ్డి కావచ్చు, ఇతర వాళ్ళపైన కూడా దాడులు చేయడం. నిన్న కేశవరెడ్డి అని గంగలకుంట కేశవరెడ్డి అనేది కరెక్ట్ పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఒక పోలీస్ స్టేషన్కు దాదాపు ఎదురుగా కూడా ఆపోజిట్ సైడ్లోనే పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ టీడీపీ కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అనుచరులు కూడా అతనిపైన దాడి చేసి గాయపరచడం, పోలీసు వాళ్ళు కూడా దాన్ని కూడా ఏమాత్రం కూడా నిర్వర్తించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గాయపడిన కేశవరెడ్డి గారిని హాస్పిటల్లో చేర్చే హాస్పిటల్కి కూడా అతన్ని పరామర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారితో పోతే అక్కడ కూడా వారిపైన దాడులు చేయడం, పోలీసు వారు ఉన్నా కూడా పోలీసు వారిని కూడా తోసి కూడా పోలీసు వారు ముందరే దాడులు చేయడం, అక్కడ కూడా గాయపరచడం, మరికొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గాయపరచడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కూడా ఈ పరిస్థితులు కూడా. తర్వాత అదే కాకుండా గతంలో కూడా అనేకమైన కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో కూడా కార్యక్రమాలు ఇస్తే అక్కడ నిర్వర్తించుకోలేని పరిస్థితి. అందుకోసమే ఈ నెల 12వ తేదీ కూడా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేవారు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేము కూడా కలిసి కూడా ఎస్పీ ఆఫీస్ ముందర కూడా ధర్నా కూడా చేయడం జరిగింది. అక్కడ అన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజాస్వామ్య పద్ధతులు కూడా నిర్వహించుకునే కార్యక్రమాలకు మీరు అనుమతి ఇవ్వకుండా పోలీసే మరీ ముఖ్యంగా అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా ఏకపక్షంగా కూడా ఇవన్నీ కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. అక్కడ ఎందుకంటే నిరాఘాటంగా కూడా అన్నీ కూడా జూదం కావచ్చు, లేకపోతే మట్కా కావచ్చు, అనేక అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతానే కూడా నిర్వహించుకునే పరిస్థితుల్లో అని చెప్పి అవన్నీ కూడా కలిసే మేము ఎస్పీ ఆఫీస్ ముందర కూడా ధర్నా చేయడం జరిగింది. కానీ పరిస్థితుల్లో ఏమాత్రం కూడా పోలీసు వారు అనేది కూడా ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవి జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మేమందరూ కూడా కలిసి ఇక్కడ అందరూ కూడా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ముఖ్యంగా పార్టీ సమన్వయకర్త నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ కూడా కలిసి ప్రజాస్వామ్యాన్ని తాడిపత్రిలో కూడా పునరుద్ధరించాలని చెప్పేసి అందుకోసమే తాడిపత్రిలోనే గాంధీ విగ్రహం దగ్గర అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా 26వ తేదీ అంటే మర్నాడు అక్కడ వచ్చి దీక్ష అనేది కూడా మూగుమ్మడిగా దీక్ష అనేది కూడా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ దాంట్లో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు చేసే ఈ దీక్షలో మేమందరూ కూడా జిల్లాలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆ దీక్షలో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా చేస్తున్నాం. ఇంతేకాదు మళ్ళా తర్వాత కూడా ఈరోజు హాస్పిటల్లో కూడా గాయపడిన కేశవరెడ్డి గారిని చూసిన తర్వాత డిఐజీ గారిని కూడా కలసాలని కూడా మేము కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవి ఇంత జరుగుతాన్నా కూడా ఎస్పీ యొక్క ప్రేక్షక పాత్ర చేతగాని తనం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఈ జిల్లాలో కూడా దాపురించింది కూడా. కాబట్టి ఇంక ఎస్పీ దగ్గరికి అనేక మార్లు మేమందరూ కూడా ఇక్కడే కాదు, రాయదుర్గలో ఒక చిన్న ఎంపీపీ బై ఎలక్షన్ సందర్భంలో కావచ్చు, లేకుంటే కళ్యాణదుర్గ నియోజకవర్గంలో శాంతియుతంగా ఒక శాంతి యాత్ర అనేది కూడా ఆర్డీటీ సంస్థ ఉండాలి అని చెప్పేసి ఒక రంగయ్య గారి ఆధ్వర్యంలో మేము జరుగుతా అంటే
మేము పోయినా కూడా అక్కడ దాంట్లో కావచ్చు అనేక రకాల కూడా ఈరోజు అక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ నాయకులు చెప్తే ఎస్పీ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాడు. కానీ అతను చట్ట ప్రకారము శాంతి భద్రతలు కాపాడాలని చెప్పేసి ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ కూడా హక్కులు ఉన్నాయి, దాన్ని చేసుకోవాలని చెప్పేసి దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. చేతగాని తనంగా కూడా మేమందరూ కూడా మేము అనుకుంటున్నాం ఎస్పీ గారు చేతగానితనమే, పోలీసు గారు చేతగానితనమే. ఎందుకంటే అనేక మంది ఈ జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు ఈరోజు కాదు, చాలా సమస్యలు కూడా గతంలో కూడా రావడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాలో ఉండే స్థానిక పోలీస్ అధికారులే దాన్ని గట్టిగా కూడా నిర్వర్తించారు వాళ్ళ యొక్క డ్యూటీలు కూడా. కానీ ఈరోజు ఇటువంటి పోలీసు వారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే అది ఇనే పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చారు ఎస్పీ గారు. అందుకోసమే దీనికోసం తాడిపిత్తులో జరిగే ఈ సామూహిక దీక్షలో మేము అందరూ కూడా జిల్లాలో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా చెప్తున్నాం, దానికి పిలిపిస్తున్నాం. లాస్ట్